అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. వాడు అడిగిన ఒకే ఒక హెల్ప్. ఇది కూడా చేయకపోతే నేను ఫ్రెండ్ అని ఎవరు అనరు. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, తనకి ఒక జీవితాన్ని ఇవ్వు అనగానే అప్పటి వరకు సైలెంట్గా కూర్చున్న హేమాంష్ పెళ్ళి అనగానే షాక్ అయి లేచి నిలబడ్డాడు. వాట్ ద హెల్ ఆర్ యూ సేయింగ్ అంటూ బేస్ వాయిస్లో అరిచాడు. అతని అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు. ఇందు పరిస్థితి మాత్రం ఎలా ఉందంటే గజగజ వణికిపోయింది. అతని కళ్ళు రక్తవర్ణంలో మారాయి. అంత కోపం ఏనాడు చూడలేదు రఘురాంగారు. శైలజ, రాఘవ కూడా చాలా భయంగా చూస్తున్నాడు. ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టింది మీ అందరికీ. నా ఏజ్ జస్ట్ 19 దాటి 20 వచ్చింది, అప్పుడే పెళ్ళేంటి అంటూ అరుస్తుంటే, కామ్ డౌన్ నాన్న, ఒకసారి నేను చెప్పేది విను. నా కోసం నువ్వు తనని పెళ్లి చేసుకోవాల్సిందే. షటప్ డాడ్. ఎవరి కోసమో పెళ్లి చేసుకుని నా లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలా? నా గోల్ రీచ్ అవ్వకుండానే ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసేస్తారా? ఇంత లైఫ్ని చూశాను నేను. అసలు నా ఏజ్ వాళ్ళకి పెళ్లి చేయగా చూసారా? మీకు ఎవరు చెప్పారు డాడ్ నాకు పెళ్లి చేయమని? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్లీజ్ గో టు హెల్ అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు. కొడుకు మాటలకి బాధగా చూశారు రఘురాంగారు. ఇటు రాఘవ గారు కూడా. అతను అరుస్తున్నంతసేపు భయపడుతూనే ఉంది ఇందు. అతను వెళ్ళాక గానీ ఆమె నార్మల్ అవ్వలేదు. పర్వాలేదులేరా, నా కూతురికి అదృష్టం లేదనుకుంటాను అని బాధగా చెప్పు వెళ్ళిపోతుంటే, నువ్వాగరా, వాడిలా మాట్లాడతాడని నాకు తెలుసు. వాడిని ఒక్క అటెంప్టులోనే ఒప్పించాలంటే చాలా కష్టం. ఉంటాడుగా వారం రోజులు, ఇలా ఒప్పించాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు అని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఎవరికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. రూమ్కి వెళ్ళిన హేమాంష్ కోపంగా గోడకి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. అసలేం చేస్తున్నారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు పెళ్ళేంటి? ఇట్స్ క్రేజీ అంటూ జుట్టు పీక్కున్నాడు. రఘురాంగారు అడిగిన మాటలు పదే పదే గుర్తొస్తుంటే అంటూ అసహనంగా, నా లైఫ్ని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నారా డాడ్? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అని కోపంతో పిడికిలి బిగుసుకుంటుంటే చాలా అసహనంగా అనిపించి చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా చిరాగ్గా ఉంది అతనికి. అప్పుడే తల్లి లోపలికి రావడంతో తల తిప్పి ఆమెను చూశాడు. కొడుకు చూపులకి భయపడింది మొదటిసారి. అంత కోపంగా ఉన్నాయి మరి. ఇక తప్పదు అన్నట్లు లోపలికి వచ్చి తన పక్కన కూర్చొని తల మీద చేయి వేసి, నాన్న, నేను చెప్పేది వినురా. ఆ అమ్మాయి చాలా మంచిది. అంతా మంచి అమ్మాయి భార్యగా దొరకడం చాలా కష్టం తెలుసా? షటప్ మామ్. అసలేం మాట్లాడుతున్నావో కొంచెమైనా ఆలోచించే మాట్లాడుతున్నావా? అసలు మీకేమైంది? ఎందుకు ఇలా పెళ్ళి అంటూ నా వెంట పడుతున్నారు? అంటే నా కెరియర్ని ఇక్కడే ఎండ్ చేసుకొని దాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ తాళి కట్టి బానిసలా తన కొంగు పట్టుకొని తిరగాల అంటుంటే, అయ్యో అది కాదు నాన్న, నువ్వు తనని పెళ్లి చేసుకొని కూడా ఫారెన్ వెళ్ళొచ్చు. నీ చదువు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడే కంపెనీ పెట్టుకో. నిన్నెవరు వద్దనట్లేదు. నీ కెరియర్కి తను అడ్డు రాదు. నీ ఇష్టం. నీ గోల్ని రీచ్ అయిన తర్వాతే తనతో ఉండు. అంటే గొర్రెలా తనకి తాళి కట్టి నా ఎంగేజ్ని మొత్తం దానికి సాక్రిఫైస్ చేయాలి, అంతే కదా నువ్వు మాట్లాడేది? అయ్యో అది కాదు నాన్న. మాట్లాడకు మామ్. డోంట్ టాక్. నేను నాకు నచ్చిన లైఫ్ని లీడ్ చేయకూడదు. మీ చెప్పు చేతల్లో ఉండాలి. జీవితాంతం మీరు చెప్పినట్లుగానే వినాలి. అది ఇంతుంది. దాన్ని అలా ఇలా పెళ్లి చేసుకోమంటున్నారు? అసలు ఐ కాంట్ ఇమాజిన్. చాలా బాధేస్తోంది మామ్. ఏ ఒక్క ఎంజాయ్మెంట్ లేకుండా నా లైఫ్ని ఇక్కడితో ఎండ్ చేస్తా అంటున్నారు. కొంచెమైనా నా మీద జాలి అనిపించట్లేదా? నా లైఫ్ స్టార్ట్ అయిందే ఇప్పుడు. ముందుగా నా గోల్స్ని రీచ్ అయ్యి తర్వాత నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించాలి అనుకున్నాను. బట్ అలాంటి థాట్స్ ఏం లేకుండానే నా పెళ్లి జరిగిపోతుంది. అంతే కదా? యు ఆర్ సెల్ఫిష్. మీ ఆనందం కోసం, మీ హ్యాపీనెస్ కోసం నా లైఫ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నారు. ప్లీజ్ మామ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. ఏమంటున్నారు శైలు? చాలా బాధపడుతున్నాడండి. వాడి బాధ చూస్తుంటే నాకు బాధేస్తోంది. కానీ ఈ పెళ్లి జరిగితే వాడి లైఫ్ ఇంకా కలర్ఫుల్గా మారుతుంది. అక్కడ ఏ తెల్ల పిల్లనో లవ్ చేసి ఇక్కడ పెళ్లి చేసుకుని వాడి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటాడో అని భయం వేస్తోంది. వాడికి మంచి చెడు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఈ ఏజ్లోనే వాడు ఎవరినైనా లవ్ చేసి తనని పెళ్లి చేసుకుంటే హైందవితో ఉన్నట్లుగా వాళ్ళతో లైఫ్ ఉండదు. కాంప్రమైజ్ అయి జీవితాంతం బ్రతకాలి. హైందవి బంగారం. తనని పెళ్లి చేసుకుంటే
వాడి జీవితం బంగారుమయం అవుతుంది. తనకి మంచి చెడు తెలుసు. కష్టాలలో నుండి వచ్చిన అమ్మాయి వాడికి కష్టంలో తోడుంటుంది. వాడి చెయ్యి విడవకుండా జీవితాంతం వాడితోనే ఉంటుంది. అలాంటి అమ్మాయిని వదులుకుంటే మన కొడుకు చాలా దురదృష్టవంతుడు. నాకు తెలిసి హైందవి లాంటి అమ్మాయిని నేను తీసుకురాలను. వాడు కూడా అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోలేడు. ఎలాగైనా వాడిని పెళ్లికి ఒప్పించే బాధ్యత నీదే. ఏం చేస్తావో నాకు తెలీదు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. భర్త మాటలకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఆలోచనలతోనే గడిపేసింది శైలు. ఇక్కడ ఇందుకి కూడా నిద్ర పట్టలేదు. హేమాంష్ మాట్లాడిన మాటల గురించే ఆలోచించి భయపడుతోంది. ఏంటో ఏం అర్థం కావట్లేదు. సడన్గా కొత్త మనుషులు, కొత్త ఇల్లు, కొత్త పరిసరాలు, కొత్త వాతావరణం, కొత్త మనస్తత్వాలు, ఏంటో ఏం అర్థం కావట్లేదు. లైఫ్ ఏంటి ఇలా అయోమయంగా ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయోమయ స్థితిలోనే ఉన్నారు. ఎలా ఒప్పుకుంటాడో అసలు అర్థం కావట్లేదు. ఏమని ఒప్పించాలో కూడా తెలియట్లేదు. తన ఫ్రెండ్ అడిగిన ఒకే ఒక్క కోరిక వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. హైందవి కూడా చాలా నచ్చింది రఘురాం గారికి. ఈ కాలం ఆడపిల్లలే చాలా ఫాస్ట్గా పాష్గా ఉన్నారు. అదృష్టం తగ్గట్టు హైందవి దొరికింది. ఆ ఇంటి కోడలుగా ఒక్కగానొక్క కొడుకుకి పెళ్లి చేస్తే తన భార్య ఎలా వస్తుందో అనుకున్నామో ఇప్పుడు అందం, అణకువ, అమాయకత్వం, ఓర్పు, సహనం అన్నీ హైందవిలో ఉన్నాయి. వాడు ఈ జనరేషన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు ముక్కలవుతుంది. ఎక్కడ తప్పటడుగు వేస్తాడో అని చాలా భయంగా ఉంది అతనికి. నేను వాడిని అడిగి తప్పు చేశానా? నా స్వార్థం కోసం ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేస్తున్నానా? ఇంట్లో గొడవలు పెట్టిస్తున్నానా అన్న ఆలోచనలు సాగుతున్నాయి రాఘవ గారికి. రేపు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే తనని తీసుకొని ఊర్లోకి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం? తన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళని బాధపెట్టి నా కూతురు పెళ్ళిని చేయలేను. రేపు వాడితో మాట్లాడి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని అతను నిద్రకి ఉపక్రమించాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రోజు ఎర్లీగానే లేచే హైందవి అలవాటుగా ఆ రోజు కూడా త్వరగానే మెలకువ రావడంతో లేచి కూర్చుంది. బయటకు వెళ్దామంటే మళ్ళీ అతను ఎదురొస్తాడేమో అని భయంతో బెదురు చూపులు చూస్తూ కూర్చుంది. రూమ్లో కూర్చొని విసుగొస్తుంటే కాసేపటికి ఫ్రెష్ అయ్యి తన డ్రెస్ మాత్రమే వేసుకొని బయటకొచ్చింది. ఇక రూమ్ నుండి అప్పుడే బయటకు వచ్చిన శైలజ, అప్పుడే లేచేసావమ్మా? అవునండి అనింది. వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని. మళ్ళీ అండి ఏంటి? అత్తయ్య అని పిలిచి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఇందు, నేను ఎలాగో నీకు అత్తనే అవుతాను. అత్తనే పిలువు. ఎందుకంటే మీ నాన్నగారు సొంత అన్నయ్యలాగా భావిస్తాను. ఈ రకంగా చూసుకుంటే నేను నీకు అత్తయ్యనే అవుతాను కదా, అర్థమైందా అంటుంటే సరే అత్తయ్య అనింది. సరే కానీ వాకిలి ఊడ్చారా అత్తయ్య? నేను వెళ్ళి ఊడవనా అంటుంటే ఆశ్చర్యంగా చూసి నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంటి ముందు ఊకడానికి పనివాళ్ళున్నారు, నువ్వెందుకు ఊగుతావు? నాకు అలవాటు అత్తయ్య. ఇంటి ముందు క్లీన్ చేసి ముగ్గు పెట్టాలి. నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. నేను వేస్తాను అత్తయ్య అంటుంటే తల కొట్టుకుంటూ అవసరం లేదు, ఆల్రెడీ పని వాళ్ళు క్లీన్ చేయడం అయింది, ముగ్గు వేయడము అయింది అంటుంటే మూతి ముడుచుకుంటుంటే సర్లే, నీకు ముగ్గు వేయాలి అనిపిస్తుంది కదా, దానికి బదులు నేనొక పని చెబుతాను, చేస్తావా? చేస్తానత్తయ్య, చెప్పండి అని ఎగ్జైటింగ్గా అనింది. అయితే ఏంటంటే కాదనకూడదు మరి. మీరు చెప్పాక నేనెందుకు కాదంటాను? తప్పకుండా చేస్తాను. నా కొడుక్కి కాఫీ కలిపి తీసుకెళ్ళు. అయినా నిన్ను డ్రెస్ వేరేవి వేసుకోమని చెప్పాను కదే, ఇవెందుకు వేసుకున్నావు? ముందు నేను తీసిపెట్టిన డ్రెస్సెస్లో నీకు ఇష్టమైనది ఏదో ఒక డ్రెస్ వేసుకొనిరా. అత్తయ్య అనింది. నో, నేను వినను. నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకొని రావాల్సిందే అంటుంటే సరే అంటూ తల వేలాడేసి రూమ్కి వెళ్ళి ఒక్కో డ్రెస్ ఓపెన్ చేసి చూసి అందులో ఒకటి బాగా నచ్చడంతో దాన్ని వేరు చేసి బయటకొచ్చింది. అబ్బా, ఇంత చక్కగా ఉన్నావో, చాలా అందంగా ఉన్నావు. నా కొడుకు నిన్నిలా చూస్తే ఫ్లాట్ అయిపోవాలి అని మనసులోనే అనుకుంటూ కాఫీ కలుపుకొని తీసుకెళ్ళమ్మా అని చెప్పింది. ప్లీజ్ అత్తయ్య, ఆ ఒక్కటి మాత్రం అడగకండి. నాకు మీ అబ్బాయిని చూడాలంటే భయం వేస్తోంది. ఆయనకి కాఫీ ఇవ్వడమా? వామ్మో, కోపంలో కొడితే నేను వెళ్ళను అని తలదించుకుంది. నిన్నెందుకు కొడతాడు? నువ్వెంత ముద్దుగా ఉన్నావు చూడ్డానికి, చాలా అమాయకంగా. నిన్ను చూస్తే ఎవరికైనా కొట్టాలి అనిపిస్తుందా చెప్పు? మరి అరిస్తే నాకు చెప్పు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం వాడికి కాఫీ తీసుకెళ్లాల్సిందే అంటుంటే ఇక తప్పక కాఫీ ప్రిపేర్ చేసి కప్లో పోసుకొని, ఎక్కడుంటాడత్తయ్య? ఈ టైంలో జిమ్లో ఉంటాడు. ఎదురుగా కనిపిస్తున్న రూమే జిమ్ రూమ్, వెళ్ళమ్మా అంటూ ధైర్యం చెప్పి పంపించింది.
ఇక అతని ఫేస్ చేయాలంటే ఒంట్లో వణకొచ్చేస్తోంది ఆమెకు. అత్తయ్య ఏమో చెబితే వినదు అంటూ రూమ్ ముందుకి వెళ్ళి నిలబడింది. రూమ్లో అడుగు పెట్టాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. ఏమైందమ్మా, వెళ్ళు అని సైగ చేసింది శైలజ. ప్లీజ్ అంటూ ఏడుపు మొహం పెట్టింది ఇందు. సీరియస్గా చూసింది శైలజ. ఇక తప్పక మెల్లగా లోపల అడుగు పెట్టింది. కానీ తలెత్తి మాత్రం చూడలేదు. ఎంతసేపటికి ఎలాంటి సౌండ్ రాకపోతుంటే మెల్లగా తలెత్తి చూసిన తనకి ఎదురుగా రన్నింగ్ చేస్తూ కనిపించాడు హేమాంష్. సైడ్కి కనిపిస్తున్న అతన్ని చూడగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది. తలలో నుండి ఒక్కో చెమట చుక్క అతని ఒంటి మీద పడుతుంటే తెల్లటి చర్మం ఇంకా ఆకర్షణీయంగా మెరుస్తోంది. గుటకలు మింగుతూ చూస్తూ అచ్చం కొరియన్ హీరోలా ఉన్నాడు. ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నంత తెల్లగా ఉంది అతని శరీరం. ఇంత అందమైన అబ్బాయి ఊర్లో నుండి వచ్చిన నన్ను ఎందుకు చేసుకుంటాడు, వీళ్ళ పిచ్చి కాకపోతే అని తనకు తనే అనుకుంటూ దగ్గరికెళ్ళి గొంతు సవరించుకుంది. చెవిలో హెడ్సెట్ పెట్టుకోవడం వల్ల పాప సౌండ్ బాబుకి వినిపించలేదు. గట్టిగా తగ్గింది. అయినా కానీ వినిపించకపోవడంతో ఏమని పిలవాలి అర్థం కాకపోతుంటే ఆలోచనలో పడింది. అతన్ని ఏమని పిలవాలి? ఊర్లో అయితే నాకంటే పెద్దవాళ్ళని అన్నయ్య అని పిలుస్తాను. ఇప్పుడు ఈయనని అలా పిలవలేనుగా. పెళ్లి చేసుకునే వాళ్ళని అలా పిలవకూడదని నాన్న చెప్పారు. హైందవి ఇంటి పక్కన పెళ్లి జంట ఉంటే ఏవండి అని పిలుస్తున్న ఆవిడ మాటలకి పక్కనే ఉన్న తండ్రిని అడిగింది. తనకంటే పెద్ద కదా, అన్నయ్య అని పిలవక అలా ఎందుకు పిలుస్తుందని. భర్తని అన్నయ్య అని పిలవకూడదు, మన తోడబుట్టిన వాళ్ళని, మనకు వరుస కాని వాళ్ళని అలా పిలవాలి అని చెప్పాడు. ఇక అదే గుర్తొచ్చి హలో తెల్లబ్బాయి అని పిలిచింది. లీలగా వినిపిస్తున్న మాటలకి చిన్నగా హెడ్ పక్కకు తిప్పి చూశాడు. ఎదురుగా చక్కటి కుందనపు బొమ్మ, కనకాంబరం కలర్ చుడీదార్లో శంఖం లాంటి మెడలో సన్నటి చైన్తో పాటు, అంటే అది శైలజ పెట్టింది, నల్లటి దారం కూడా ఉంది. 2 కనుబొమ్మల మధ్య చిన్నటి స్టోన్ స్టిక్కర్, కాటుక పెట్టకపోయిన కాటుక లాంటి కనులు, బబ్లీగా ఉన్న పాలుగారే బుగ్గలు, తన కలర్కి కాస్త తక్కువ కలర్లో అట్రాక్టింగ్ ఫేస్తో బెరుకుగా చూస్తూ కాఫీ సాసర్ని అతని ముందు పెట్టగానే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అతను ఒక్కసారిగా ఏమైందో ఏంటో ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్ని విసిరికొట్టి గెట్ అవుట్ అంటూ అరిచాడు. అతను అలా అరిచేసరికి ఒక్కసారిగా ఆమె సోగ కళ్ళలో నీళ్లు నిండుకున్నాయి. ఇంకోసారి నాకు ఎదురు రావాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు, పో బయటకి అని వేలు పెట్టి చూపిస్తూ అరవగానే ఉలిక్కిపడి అక్కడి నుండి పరుగందుకుంది హైందవి. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న ఇందుని చూసి కంగారుగా దగ్గరికెళ్ళింది శైలజ. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మీ అబ్బాయి కాఫీ కప్ని విసురుకొట్టి బయటకు పొమ్మని అరిచాడు. చాలా చెడ్డవాడు, నాకు నచ్చలేదు, నేనిక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను అంటూ ఏడుపు రాగం ఎత్తింది. తల కొట్టుకుంది శైలజ వీళ్ళ గొడవతో. ఏమైంది శైలు, నా బుజ్జి కోడల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? నేను కాదు, నీ ముద్దుల కొడుకు ఏడిపించాడు. తనకి కాఫీ తీసుకెళ్తే విసిరి కొట్టాడంట, బయటకి పొమ్మని అరిచాడు. అది భయపడి ఏడుస్తోంది. అయ్యో, దానికే అంతలా ఏడవాలా? వాడి గురించి తెలుసు కదమ్మా, నువ్వేం బాధపడకు, వాడి పని నేను చెబుతాను, సరేనా అనగానే సరే అంటున్న కోడలి అమాయకత్వానికి దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టాడు రఘురాంగారు. నా బంగారు తల్లి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, ఏడిస్తే మేము చూడలేం తల్లి. సరే మావయ్య, మీకోసం నవ్వుతాను. మీ అబ్బాయి చాలా చెడ్డవాడు, మీరతన్ని కొట్టండి, అప్పుడు ఇంకా నవ్వుతాను. ఎంత అరిచాడో తెలుసా, చాలా భయం వేసింది నాకు అని మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంటే, అమ్మో నువ్వేడవకు తల్లి, నువ్వేడిస్తే అస్సలు చూడలేం, నువ్వు నవ్వితేనే చాలా బాగున్నావు. నిజంగానా మావయ్య అని నవ్వింది. చెంబల మీద కన్నీటి చారికలు తుడుచుకోవడం కూడా మర్చిపోయి కోడలు తింగరితనానికి తల పట్టుకుంది శైలజ. వాడు అంతే వదినా, నువ్వు బాధపడకు, నన్ను కూడా అలాగే అరుస్తాడు. నిజమా నేహ, నీ మీద కూడా అరుస్తాడా? నన్ను ఒక్కదాన్నే అలా అరుస్తున్నాడేమో అనుకున్నా, నాకు తెలీదు. ఇంకొకసారి ఏడవను. వాడు అరిచినా సరే వాడికి నువ్వే ఫుడ్ పెట్టాలి, కాఫీ ఇవ్వాలి అనింది శైలజ. అమ్మో నాకు భయం అత్తయ్య, లేకపోతే వాడు ఇంకా ఎక్కువ అరుస్తాడే, అప్పుడప్పుడు కనిపించు, నిన్ను భయపెట్టాడు కదా అంటుంటే ఆలోచనలో పడింది. సరే, నిన్న చూసావు కదా మా మీద కూడా ఎలా అరిచాడో, అంటే అరవడం కూడా ఒక అలవాటా ఏంటి అని పెదవి మీద చేయి పెట్టుకొని అడుగుతుంటే నవ్వుతూ, అవునమ్మా, వాడికి నచ్చితే అలా మాట్లాడాడు, కానీ నచ్చకపోతే అలాగే అరుస్తాడు. అంటే నేను నచ్చలేదా అత్తయ్య అనగానే తల తిప్పి బాధగా చూసింది. అది కాదిందు,
నువ్వు నచ్చకపోవడం అని ఉంటుందా చెప్పు? నిన్ను చూడగానే ఎవరైనా నచ్చాల్సిందే. అంత అందంగా ఉంటావు. నీ నవ్వు, నీ అమాయకత్వం చాలా బాగుంటుంది. మాకెలా నచ్చుతావు చెప్పు? నిన్ను నచ్చక అరవట్లేదు. వాడికి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అరిచాడు. అవునా? మరి బలవంతంగా పెళ్లి చేస్తారా? వదిలేయాల్సింది. మరి మీ పిన్ని నిన్ను మెస్సులాడికిచ్చి పెళ్లి చేస్తే నీకు ఓకేనా? చిచి, వద్దు. నాకస్సలు నచ్చలేదు. మరందుకే నువ్వు సైలెంట్గా ఉండు. వాడిని మేమొప్పిస్తాం. నువ్వు మాత్రం అప్పుడప్పుడు వాడికి ఎదురుపడుతూ ఉండు. సరేనా? ఎలాగోలా వాడితో ఫ్రెండ్షిప్ చెయ్యి అంటుంటే, సరే అత్తయ్య, మీరు ఎలా చెబితే అలాగే. ఫ్రెండ్షిప్ చేసుకుంటే తిట్టడు కదా అని నవ్వింది. అవును, తిట్టడు, కోప్పడడు అనగానే, అయితే మరి ఆయనకి టిఫిన్ పెడతాను. ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు తింటారా? లేదమ్మా, వాడు ఫ్రెష్ అయ్యి వస్తాడుగా, అప్పుడు నువ్వే పెడదువు. నా మీద అరవకు. మనిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా అని అడుగు. ఏమంటాడో చూడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? మీ అబ్బాయిని చూస్తుంటేనే చాలా చెమటలు పడుతున్నాయి. ఈ మాటలు నా గొంతులో నుండి వస్తాయంటారా? ఎందుకు రావు? తప్పకుండా వస్తాయి. నువ్వు అడిగి చూడు. ఇలా భయపెడితేనే ఇంకా ఇంకా భయపట్టిస్తారు అంటుంటే, సరే అంటూ తల గిరగిరా తిప్పేసింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.